ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీరు ఏ స్టేషన్ పరిదమ్మా? ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహిస్తున్నారు? ఈ వీడియోలో కనిపిస్తున్నది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ ఏ జయశాంతి. 2.5 బాబుతో సొంతూరు శంఖవరంకు బయలుదేరిన ఆమె సామర్లకోట సమీపంలో ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు. ఆ సమయంలో అక్కడేం జరిగిందో జయశాంతి వివరించారు. సామర్లకోట వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ ఉంది సార్, ఫుల్గా. అసలు మేము దిగడానికి కూడా లేనంతగా అయిపోయింది. అయిపోతే ఇలా ఉందేంటి ఇక్కడ అనేసి అనుకున్నాను. మా బాబు నా చేతుల్లో పడుకుని ఉన్నాడు సార్. పడుకుంటే ఇంక నాకు ఏం చాలా అర్థం కాలేదు. ఈ లోపల అంబులెన్స్ సైరన్ వినిపించింది. వెంటనే నా పక్కన వేరే వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ వాళ్ళు చూసారనమాట బాబుని ఎత్తుకుంటే. ఆవిడంది మా దగ్గర పడుకో పెడతామండి మేడం, మీరు అంబులెన్స్ పంపించి వస్తానంటున్నారు కాబట్టి వెళ్ళి పంపించి రండి అని చెప్పి మా బాబుని తీసుకున్నారు సార్. తీసుకున్నాక వాళ్ళకి బాబుని ఇచ్చేసాను. ఆ వెహికల్ నెంబర్ కూడా నేను వెహికల్ నెంబరు 53 ఏదో లాస్ట్ గుర్తుంది సార్. మొత్తం వెహికల్ నెంబర్ మర్చిపోయాను. బాబుని ఇచ్చేసాను. టెన్షను, కానీ అంబులెన్స్ పంపించాలి. అక్కడ మా ట్రాఫిక్ ఎస్ఐ గారు వచ్చారు సార్. ఈలోపు మా సామర్లకోట సిఐ గారు వచ్చేసారు సార్. మెన్ వచ్చారు. అప్పటికే నేను దిగేసరికి ఒక యూత్ ఒక బండి మీద ఉన్నారు. తమ్ముడు కొంచెం హెల్ప్ చేయరా, అంబులెన్స్ పంపిద్దాం మనం అని చెప్పాను. వాళ్ళ బండి పక్కకు తీసారు. వెంటనే తీసి సరే మేడం మేము హెల్ప్ చేస్తాం అన్నారు. ఈ లోపల ఒక మీడియా ఒక ఆయన వచ్చారు, అశోక్ గారు అని. ఆయనమ్మ పైనుంచి క్లియర్ చేసుకుని వస్తున్నారు. ఇంచుమించు ఒక 3 km ట్రాఫిక్ జామ్ అయింది సార్. కొంచెం ఇక్కడ మేము నిలబడ్డాం అనుకోండి, ఇంకొకలా ఎదర లేకపోతే అక్కడికి వెళ్ళేసరికి లైన్ మంచి పక్కకి వెళ్ళిపోతున్నారు. మాకు ఏం చాలా అర్థం అవ్వలేదు. పాయింట్కి నిలబడి పంపిస్తుంటే మా సార్ వచ్చి మా సామర్లకోట సీఏ గారు ఏంటంటే బాబుని చూడలేదు. బాబు ఎక్కడ ఉన్నాడు అనుకుని రంగంపేట పోలీస్ స్టేషన్ కదమ్మా, వెరీ గుడ్, చెయ్యమ్మా కొంతసేపు అనేసి వెళ్ళిపోయారు. ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ ను బయటకు పంపించేందుకు ఒక పోలీస్గా బాధ్యత నిర్వహించాలనిపించి ఇలా చేశానని జయశాంతి చెప్పారు. అంబులెన్స్ లో ఎవరున్నారనేది నాకు తెలియదు సార్. నా బాబుకి బాగోపోతే జస్ట్ రంప చేసిన ఫీవర్ వచ్చినా ఒక 2 days లో నేను రికవరీ చేయించుకోగలను సార్. కానీ అక్కడైనా ఒక ప్రాణం పోతే అది నేను తిరిగి తీసుకురాలేను సార్. నా వల్ల అయిన సాయం ఏంటి? అక్కడ నేను యూనిఫామ్ వేసుకుని నిలబడితే చాలు సార్, ట్రాఫిక్ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోద్ది. ఆగుతారు సార్. నేను యాక్చువల్లీ ఒక అంబులెన్స్ చూశాను, 2 అంబులెన్స్లు. వెంటనే మళ్ళీ అంబులెన్స్ కూడా ఈ అంబులెన్స్ వెనక తీసుకొచ్చేసారు. 2 కలిపి బయటకు పంపించేసాను సార్. పంపించిన తర్వాత కూడా ట్రాఫిక్ క్లియర్ అవ్వలేదు సార్. 2 hours పట్టింది మాకు. ఈ లోపల మా బాబు ఒక 1 hour తర్వాత నిద్ర లేచాడు. వాడు నిద్ర లేస్తే వాళ్ళు ఎవరో తెలియదు కదండి, ఆడవడం మొదలు పెట్టాడు. వాళ్ళు పాపం నన్ను ఎతుకుతున్నారు. నేను ఎదురు ఫ్రంట్ వరకు వచ్చేసాను. తర్వాత వాళ్ళు చూసారు మేడం అంటే తీసుకున్నాను బాబుని. వాళ్ళు ఎంత ఉంచుకుందామని ఉండలేదు. ఇంకా సరేలే ఇది అవ్వదు, ఈయన ఎత్తుకుని చేద్దామని చెప్పి ఇంకా ఎత్తుకున్నాను. ఆయన ఎత్తుకుని క్లియర్ చేస్తూనే ఉన్నాను. తర్వాత మా బాబుని తీసుకుని ఒక 1 hour పాటు అలా క్లియర్ చేసాము. ట్రాఫిక్ అంతా క్లియర్ అయిన తర్వాత పాపం సీఏ గారే వచ్చి అదేంటమ్మా ఇందాక బాబు లేడు కదా అంటే ఇలా పక్కన కార్లో ఇచ్చాను సార్. వాళ్ళు వెళ్తూ ఇచ్చేసారంటే ఆయన ఒక బస్సు ఆఫ్ చేసి ఎక్కిచ్చి మళ్ళీ నాకు నైట్ కాల్ చేసి సేఫ్గా వెళ్ళేవా లేదమ్మా. ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు, ప్రజల నుంచి అభినందనలు లభిస్తున్నాయి. నిజంగా సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఉద్యోగం మేము చేసిన గుర్తు పెట్టుకుని మా ఇంటి వరకు సార్ వాళ్ళని పంపించి మీరు కాల్ చేసి విష్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో జయశాంతిపై ప్రశంసలు కురిపించారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఆమెకు ఫోన్ చేసి అభినందించారు. కొడుక కూతురా నీకు నీ చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ ఎంత? 2 సంవత్సరాలు అయింది కదా మేడం. వెరీ గుడ్. ఆడికి ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? వెరీ గుడ్. ఇంతలా వైరల్ అవుతానని అసలు ఊహించలేదని జయశాంతి చెప్పారు. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. యాక్చువల్లీ నేను అక్కడ ఒకటే అనుకున్నాను, నా డ్యూటీ నేను చేస్తున్నాను యాజ్ ఏ పోలీసుగా. అదే మా బాధ్యతే కదండి. ఇప్పుడు 24 hours into 7 అంటారు కదా. లోకేష్ గారు కూడా అసలు ఆయన ఎక్కడ సార్ నిజంగా నేను కానిస్టేబుల్ సార్, కానీ ఆయన నా వీడియో పోస్ట్ పెట్టడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. సామర్లకోట ట్రాఫిక్ ఎస్ఐ గారు చెప్పారండి, అమ్మా ఆయన కూడా నాకు సన్మానం సాల్వ్ అది కప్పి థ్యాంక్స్ అమ్మా, నీ లిమిట్స్ కాబట్టి నువ్వు వచ్చేసావు, బాబుని చాలా ఇబ్బంది పెట్టాము. అది పర్లేదు సార్, ఏం కాదు, వాడు పోలీస్ బిడ్డే కదా, ఏం కాదండి, వాడు స్ట్రాంగ్ గానే ఉంటాడని చెప్పాను సార్. జయశాంతి భర్త కూడా కానిస్టేబులే, ఆయన పల్నాడులో పనిచేస్తున్నారు. ఎవరికైనా ఏదన్నా హెల్ప్ చేయాలనేది మా అమ్మగారిలో నేను చాలా చూశాను సార్.